కాపు సంఘం నేత దాసరి రాము వైసీపీకి అమ్ముడుపోయాడని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నాదిండ్ల మనోహర్ ను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత కొంతమంది పార్టీ నుండి వెళ్లిపోయారని, అందులో రాము ఒకరని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేయడానికి కుట్ర చేస్తున్నారని, కాపు ముసుగులో పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోపోమని కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. పేరు చెప్పుకొని మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశారో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగ పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు పదవిచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలేన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేము, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేద్దామని పోయినారు ఈ కాపులు.